హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విజయ కిచెన్. ఎప్పుడూ వంటలే కాకుండా నా డైలీ రొటీన్ కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి చిన్న వీడియోలో. మార్నింగ్ లేచిన కానుంచి చాలా హడావుడిగా ఉంటుంది కదండి ఇంట్లో. పిల్లలు కాలేజీకి వెళ్ళిన తర్వాత, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాకు ఇంట్లో పని సరిపోతుందండి. దాదాపు అందరూ ఇంట్లో ఉండే లేడీస్కి ఇలాగే ఉంటుంది కదండి. మనం ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచిన దాన్ని బట్టి మన పనులు ఆధారపడి ఉంటాయండి. నేనైతే 5కి లెగిసి ఇంట్లో పనులు మొదలు పెడతాను. ఎప్పటి గిన్నెలు అప్పుడు తోమేసుకుంటే మనకి వంటగది చాలా నీట్గా కనిపిస్తుందండి. మనం డైలీ చేసుకునే పనులు శ్రమ అనుకోకుండా, పని మనసుతో పని లేకుండా మనమే చేసుకుంటే మనకి ఇల్లు నీట్గా ఉంచుకోవటం జరుగుతుంది. అలాగే డబ్బులు కూడా ఆదా అవుతుంది. తర్వాత 2 డేస్కి ఒకసారి నేను బార్లీ వాటర్ ప్రిపేర్ చేసుకొని తాగుతానండి. ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంట్లో ఉండే లేడీస్ పిల్లలు, భర్త, ఇంటి పనే కాకుండా వాళ్ళ ఆరోగ్యం కూడా మంచిగా చూసుకోవాలండి. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదండి మన కుటుంబాన్ని మంచిగా చూసుకోగలం. అలాగే ఇంట్లో ఉండే లేడీస్ వాటర్ కూడా ఎక్కువగా తీసుకోరండి. నేను కూడా అంతేనండి. ఈ మధ్యనే ఎక్కువగా వాటర్ తీసుకుంటున్నాను. అలాగే 40 వచ్చాయంటే లేడీస్కి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ టైంలోనే మనం ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, నాకు డబ్బా ఖాళీ అయిపోయింది. దాన్ని ఎంటీగా ఉంచడం కన్నా ఇలాగా వాటర్ పోసి దాంట్లో మనీ ప్లాంట్ మొక్కలు వేసుకున్నానండి. ఇప్పుడు ప్రశాంతంగా టీవీ చూసుకుంటూ బార్లీ వాటర్ తాగుతానండి. న్యూస్లో సమ్మక్క సారక్క మేడారం జాతర చూపిస్తున్నారండి. మీలో ఎంతమంది మేడారం వెళ్ళారు? నేనైతే ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదండి. చూడాలి, వెళ్ళాలి. ఎప్పుడూ ఇంట్లో పిల్లలు బిజీ ఇలాగే సరిపోతుందండి. ఎటు వెళ్ళినా కానీ మనం ఫ్యామిలీస్తో అందరం కలిసి వెళ్తే చాలా బాగుంటుంది కదండి. పిల్లలు కాలేజీకి వెళ్ళేటప్పుడు హడావుడిగా ఎక్కడే పడేసి వెళ్ళిపోతారండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత అన్నీ సర్దుకోవాలి. మా అపార్ట్మెంట్కి దగ్గరలో చిన్న టెంపుల్ ఉందండి. అది చూడటానికి చిన్న టెంపుల్ అయినా సరే అందరు దేవుళ్ళు ఉన్నారు. 3 అమ్మవార్లు ఉన్నారు. శివయ్య ఉన్నాడు, ఆంజనేయ స్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉన్నారు. వారానికి ఒక్కసారైనా నేను ఆ టెంపుల్కి వెళ్ళొస్తానండి. అదేమిటోనంటే గుడికి వెళ్ళొస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం మనకి ఎండలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తున్నాయి కదండి. నేను మార్నింగు బట్టలు ఎండేసాను. చూడండి, అప్పుడే ఎండిపోయాయి. సమ్మర్ రాలేదండి, కానీ ఎండలు మాత్రం అదిరిపోతున్నాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.